వెల్కమ్ టు ఐఈసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. దేవారణ్య యోజన ఈజీ న్యూస్. సో ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం దేవారణ్య యోజన అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఇది కూడా మనకి ఏ డిపార్ట్మెంట్ ని అనుసరించి లేదా ఏ సెక్టార్ ని అనుసరించి స్టార్ట్ చేసింది అంటే దట్ ఈస్ ఆయుష్. సో మనకి ఆయుష్ ఎన్విరాన్మెంట్ పరంగా కానీ లేకపోతే ఏదైతే ఏనిషియంట్ విలువలు ఉంటాయో చారిత్రక పరంగా మనకి ఏవైతే సైంటిఫిక్ విలువలు ఉంటాయో సో అలాంటి వాటి మీద ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ ని కండక్ట్ చేస్తూ వస్తుంది. అలాగా ఆయుష్ పాత్రలోనే అలాగే ఆయుష్ యొక్క పాత్రలోనే మనకి ఇప్పుడు మధ్యప్రదేశ్ లాంచ్ చేసిన ఫారెస్ట్ గా దేవారణ్య యోజన అని చెప్పొచ్చు. సో ఇలాంటిది ఆల్రెడీ మనం విన్నాం. లైక్ ఏనిషియంట్ ఇండియాలో ప్రాచీన భారతదేశంలో ఏవైతే ఇంపార్టెన్స్ ఉన్నాయో లైక్ పీపల్ ట్రీ కానీ బనియన్ ట్రీ కానీ రావి చెట్టు మర్రి చెట్టు ఇట్లా పిలుస్తాం కదా, వీటినన్నిటితో ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక్ ఫారెస్ట్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. దాన్ని మనం డిస్కస్ చేసాం కూడా. సో ఉత్తరప్రదేశ్లో సాంస్కృతిక్ ఫారెస్ట్ స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆయుర్వేదిక్ వేదాలు అంటాం కదా, ఆయుర్వేదిక్ విలువలు అంటాం కదా, సో అలాంటి సైంటిఫిక్ విలువలతో కూడిన ట్రీస్ని పెంచడం కోసం దేవారణ్య యోజన అనే దాన్ని ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఆల్రెడీ మీకు తెలుసు మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్గా మనకి మంగూబాయ్ సి పటేల్ ఉన్నారు. సో మధ్యప్రదేశ్ ఇటీవల పలుసార్లు న్యూస్లోకి వచ్చింది. ఒకటి మధ్యప్రదేశ్కి సంబంధించిన ఓర్చా కావచ్చు లేదా గ్వాలియర్ కావచ్చు. సో ఈ రెండు ప్రదేశాలు కూడా ఇటీవల మనకి యునెస్కో అండ్ యాజ్ వెల్ యాజ్ ఏదైతే యుఐఏ అనే ఒక ప్లాట్ఫామ్ ఉందో ఈ రెండు కలిసి ప్రపంచంలోని కొన్ని సిటీస్ని తీసుకోవడం జరిగింది. ఆ సిటీస్లో ఏవైతే డెవలప్మెంట్ ప్రదేశాలు డెవలప్మెంట్ ఆర్కిటెక్చరల్ వాల్యూస్ ఉన్నాయో అలాంటి వాటిని గుర్తించడం కూడా జరిగింది. అలా ఆసియాలో 6 ప్లేసెస్ని గుర్తిస్తే ఆ 6 ప్లేసెస్లో 2 ప్లేసెస్ భారతదేశానికి సంబంధించినవి ఉన్నాయి. ఒకటి వారణాసి ఇన్ ఉత్తరప్రదేశ్, రెండోది వచ్చేసి పంజాబ్కి చెందిన ప్రాంతం. ఈ రెండే కాకుండా ఇటీవల ఇలాంటి కాన్సెప్ట్ లో మధ్యప్రదేశ్ కి సంబంధించిన ఓర్చా అండ్ గ్వాలియర్ కూడా సెలెక్ట్ కావడం జరిగింది. దానివల్ల న్యూస్ లో ఉంది. సో ఈ రోజు వచ్చేటప్పటికి దేవారణ్య యోజన. దేవారణ్య యోజన వచ్చేసి మనకి ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్. సాంస్కృతిక్ ఫారెస్ట్ అనేది వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ లో ఉంది. అలాగే ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల్లో మనకి భారత్ వాటికా లాంటి ఫారెస్ట్లని స్టార్ట్ చేశారు. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ విషయానికి వస్తే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది 2014లో స్టార్ట్ చేశారు. అది మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద దీన్ని ఛార్జ్ తీసుకున్నది ఎవరు అంటే అస్సాం ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయిన సర్బానంద్ సోనోవాల్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో కంప్లీట్ గా దీని బ్యాక్గ్రౌండ్ గా చెప్పొచ్చు. కరెంట్ అఫైర్ మాత్రం రీసెంట్లీ దేవారణ్య ఫారెస్ట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇది ఏ స్టేట్ స్టార్ట్ చేసింది అంటే మధ్యప్రదేశ్. సో ఐరన్ డోమ్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల మనకి సౌత్ కొరియా కంట్రీ వచ్చేసి మనకి ఐరన్ డోమ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నామని, అది 2035 కల్లా కంప్లీట్ అవుతుందని, సో దీనికోసం ఆల్మోస్ట్ వాళ్ళు $2 బిలియన్ ని ఖర్చు చేశామని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఐరన్ డోమ్ అనేది వాళ్ళ కంట్రీ ప్రొటెక్షన్ కోసం 2035 కల్లా $2 బిలియన్ ని ఖర్చు చేసి సో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది కూడా సౌత్ కొరియన్ బోర్డర్స్ దగ్గర. ఎందుకంటే చాలా మందికి తెలిసిన విషయమే, నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి ఎప్పటి నుంచో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నార్త్ కొరియా నుంచి ప్రొటెక్షన్ పొందడం కోసం కావచ్చు, ఫర్ ద సేఫ్టీ మెజర్మెంట్స్ కోసం కావచ్చు, సో ఐరన్ డోమ్ ప్రాజెక్ట్ ఈస్ ఇనిషియేటెడ్ అండ్ 2035కి అది కంప్లీట్ అవుతుంది అంట. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో సౌత్ కొరియా నార్త్ కొరియా న్యూస్ లో ఉన్నాయి కాబట్టి వీటి మధ్య ఉండే విభజన రేఖ లేదా
38 degrees parallel is considered as the line between సౌత్ కొరియా నార్త్ కొరియా అంటారు. అలాగే సౌత్ కొరియా యొక్క ఏదైతే క్యాపిటల్ ఉందో అది వచ్చేసి మనకి సియోల్ అంటాం, అండ్ నార్త్ కొరియా యొక్క క్యాపిటల్ వచ్చేసి ప్యాంగాంగ్ గా పిలువబడుతుంది. సో ఇవి ఈ రెండింటి యొక్క ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. అలాగే మీకు ఆల్రెడీ తెలుసు ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఒలింపిక్ ఆర్గనైజేషన్స్ ఎథిక్స్ కమిటీ ఉందో ఆ ఎథిక్స్ కమిటీకి ఇటీవల చైర్మన్ గా ఎంపికైన వ్యక్తి వచ్చేసి మనకి బాన్ కీ మూన్. సో బాన్ కీ మూన్ సౌత్ కొరియాకి సంబంధించిన వ్యక్తే. ఆయన యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ గా కూడా వర్క్ చేసి ఉన్నారు. సో ఇది దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే సౌత్ కొరియా ఈ ఇష్యూని చెప్పినప్పుడు లేదా ఈ న్యూస్ ని చెప్పినప్పుడు దాని రిలేటెడ్ గా ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది. సౌత్ కొరియా ఈస్ కన్స్ట్రక్టింగ్ ఐరన్ డోమ్ విత్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ యొక్క ఇన్స్పిరేషన్ తో మనకి ఈ ఐరన్ డోమ్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు చెప్పింది. సో అందరికీ ఆల్రెడీ తెలుసు ఇజ్రాయెల్ న్యూస్ లో ఉంది లేకపోతే ఇష్యూలో ఉంది అంటే దానికి కారణం పాలస్తీనా అని చెప్పేసి. సో పాలస్తీనియన్ మిలిటెంట్స్ కానీ పాలస్తీనియన్ ప్రాబ్లం వల్ల కానీ సో మనకి గాజా ప్రాంతం నుంచి అండ్ యాజ్ వెల్ యాజ్ పాలస్తీనాలోని కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ చాలా సార్లు రాకెట్స్ దాడిని ఎదుర్కొంటూ వచ్చింది, ఇప్పటికీ ఎదుర్కొంటుంది కూడా. సో అందుకని చెప్పేసి అలాంటి వాటిని ప్రివెంట్ చేయడం కోసం ఇజ్రాయెల్ కన్స్ట్రక్టెడ్ ఐరన్ డోమ్. అదే ఇన్స్పిరేషన్ తో ఇప్పుడు సౌత్ కొరియా కూడా దీనిని కన్స్ట్రక్ట్ చేస్తుంది. రీసెంట్ గా ఇజ్రాయెల్ అండ్ గాజా ఈజ్ ఇన్ న్యూస్. సో గాజా కూడా యాక్చువల్ గా మనకి న్యూస్ లో ఉన్నాయి, ఎందుకంటే ఇజ్రాయెల్ గాజా మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ లో అండ్ యాజ్ పర్ ద ఇజ్రాయెల్ ఇన్ఫర్మేషన్ 4300 రాకెట్స్ అనేవి గాజా నుంచి ఇజ్రాయెల్ ని అటాక్ చేశాయంట. అండ్ ఇలాంటి కాన్ఫ్లిక్ట్ అనేది రైజ్ అయ్యి చివరికి గాజాలో 260 మందిని అండ్ ఇజ్రాయెల్లో 11 మంది వరకు చనిపోవడానికి రీజన్ అయ్యాయి. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషనల్ న్యూస్ గా కూడా మారింది. అది ఒక పక్కనైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉందో దాని ఫస్ట్ ఎంబసీని ఇటీవల మనకి ఇజ్రాయెల్లో ఇనాగ్రేట్ చేసింది. అది కూడా మనకి న్యూస్ లోకి రావడం జరిగింది. సో ఇన్నిసార్లు ఇజ్రాయెల్ న్యూస్ లో ఉంది కాబట్టి దీని క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ క్యాపిటల్ వచ్చేసి జెరూసలేం అండ్ దీనికి కొత్తగా నూతన ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ అయిన వ్యక్తి నాఫ్టెల్ బెనెట్. సో నెక్స్ట్ మీటింగ్ కి సంబంధించింది SCO డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ అని చెప్తున్నారు. 2021 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మినిస్ట్రియల్ మీటింగ్ కానీ SCO సమిట్ కానీ లేదా డిఫెన్స్ రంగానికి సంబంధించిన మినిస్టర్స్ మీటింగ్ కానీ ఏ ప్రాంతంగా జరిగింది అంటే తజకిస్తాన్ ప్రాంతంగా జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ద సెకండ్ థింగ్, తజకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏది అంటే మనకి దషాన్బే. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో తజికిస్తాన్లోని దషాన్బే అనే క్యాపిటల్ ఏరియాలో మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్ యొక్క ఇటీవల డిఫెన్స్ మినిస్టర్ సమావేశం అనేది జరిగింది. సో దీనితో పాటు మనకి SCO యొక్క మెయిన్ సమిట్ కూడా ఇక్కడే జరిగింది. అలాగే SCOలో టోటల్గా మనకి 8 మెంబర్స్ ఉంటారు. ఒకటి వచ్చేసి రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా, ఇండియా, పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ తజికిస్తాన్, అజ్బెకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉన్నాయని చెప్పచ్చు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలాంటి కరెంట్ అఫైర్ ఇంకొకటి కూడా చూసాం మనం. అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ది లాస్ట్ 1 వీక్ బిఫోర్ అనుకుంటా అండ్ జూలై ఫస్ట్ వీక్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ జరిగింది. సో దానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జైశంకర్ గారు అటెండ్ అయ్యారు. సో అది కూడా మనకి దషాన్బేలోనే జరిగింది. ఆ కరెంట్ అఫైర్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ దానికి రిలేటెడ్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్, ఇది కూడా తజికిస్తాన్లోని దషాన్బేలోనే జరిగింది. అలాగే తజికిస్తాన్ తిరిగి న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే మనకి ఐసీసీగా చెప్తాం. సో ఐసీసీ యొక్క మెంబర్స్లో ఇటీవల తజికిస్తాన్ని కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఇది మనకి యాక్సెప్ట్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి మనకి తజికిస్తాన్ కూడా న్యూస్లో ఉంది. సో ఇవి చెప్పచ్చు. తజికిస్తాన్ ఒకటి, మంగోలియా ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి స్వీడన్ ఒకటి. సో ఈ మూడు కూడా మనకి ఐసీసీ ఇటీవల తీసుకున్న కంట్రీస్గా చెప్పొచ్చు, మెంబర్స్గా తీసుకున్న కంట్రీస్గా. సో ఇవి దీనికి యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, రాకేష్ ఆస్థానా ఈజ్ ఇన్ న్యూస్. సో రాకేష్ ఆస్థానా ఈజ్ అ IPS ఆఫీసర్, 1984 బ్యాచ్ కి సంబంధించిన పర్సన్. అండ్ అంతేకాకుండా ఈయన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి డైరెక్టర్ జనరల్ గా కూడా వర్క్ చేశారు. సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి డీజీగా డైరెక్టర్ జనరల్ గా వర్క్ చేసిన రాకేష్ ఆస్థానా ఎవరైతే ఉన్నారో ఇటీవల ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా అపాయింట్ చేయబడ్డారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది.
సో జనరల్ గా మనకి ఢిల్లీ పోలీస్ యాక్ట్ గానీ 1978 అంటారు కదా, ఢిల్లీ పోలీస్ యాక్ట్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇవి ప్రముఖంగా ఎక్కువగా వార్తల్లో ఉంటాయి. సో అలాంటి వార్తల్లో నిలిచే ఢిల్లీ పోలీస్ కమిషనర్ కేటగిరీకి సంబంధించి ఇటీవల కమిషనర్ గా నూతనంగా అపాయింట్ చేయబడిన పర్సన్ ఎవరు అంటే రాకేష్ ఆస్థానా. ఇది వరకు ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గా పనిచేశారు. అయితే ఈయన అపాయింట్ చేసిన కొన్ని రోజులకి అంటే 2 డేస్కే మనకి అక్కడ ఢిల్లీ అసెంబ్లీ ఏదైతే ఉందో, ఢిల్లీ అసెంబ్లీ ఈయనకి వ్యతిరేకంగా ఒక రిజల్యూషన్ ని కూడా పాస్ చేయడం జరిగింది. అదేంటి అంటే ఈయన అపాయింట్మెంట్ ని వ్యతిరేకిస్తూ అది ఒక రిజల్యూషన్ ని కూడా పాస్ చేసింది ఇటీవల. సో దాని వల్ల మనకి ఈ కరెంట్ అఫైర్ మళ్ళీ తిరిగి ఈ రోజు కూడా వార్తల్లోకి వచ్చింది. సో 2 డేస్ నుంచి మనకి ఈ ఢిల్లీ పోలీస్ కమిషనర్ న్యూస్ అనేది వార్తల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కోవిడ్ బీప్ ఈజ్ ఇన్ న్యూస్. సో యాక్చువల్గా మనకి పల్స్ ఆక్సిమీటర్ ఎలా యూజ్ అవుతుందో ఇది కూడా అంతే, కాకపోతే దీంట్లో ఒక బీప్ సౌండ్ ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. దాంతో పాటు జిపిఎస్ సిస్టమ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనిని ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగం మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మనకి జితేందర్ సింగ్, ఈయన దానిని ఇనాగ్రేట్ చేశారు. దానికి సంబంధించిన న్యూస్. సో ఇటీవల జితేందర్ సింగ్ మనకి ఒక డెవలప్మెంట్ తో కూడిన అండ్ జిపిఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సౌండ్ ఫెసిలిటీతో కూడిన ఒక ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ ని ఇటీవల మనకి కోవిడ్ బీప్ కింద ఇనాగ్రేట్ చేసింది ఎవరు అంటే జితేందర్ సింగ్ గారుగా చెప్పొచ్చు. సో ఇది పక్కన పెడితే దీన్ని ఎవరు డెవలప్ చేశారనేది అవసరం. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే మనకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఒకటి వచ్చేసి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ లిమిటెడ్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కమిషన్ ఏవైతే ఉన్నాయో, సో ఈ రెండు కలిసి మనకి జిపిఎస్ సిస్టమ్ ద్వారా దీన్ని డెవలప్ చేశాయి. ఇటీవల జితేందర్ సింగ్ దీన్ని ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. సో అది ఇక్కడ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, నేషనల్ హెల్త్ వాలంటీర్స్ క్యాంపెయిన్. నేషనల్ హెల్త్ వాలంటీర్స్ క్యాంపెయిన్ అనేది న్యూస్ లో ఉంది. ఇటీవల దీనిని ఢిల్లీలో బీజేపీ నేషనల్ లీడర్ అయిన జగత్ ప్రకాష్ నడ్డా లేదా జేపీ నడ్డా గారు ప్రారంభించారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో యాక్చువల్ గా ఇలాంటి న్యూస్ అనేది మనకి తెలుసు, ఆల్మోస్ట్ ఈ కాన్సెప్ట్ తెలుసు, కానీ నేమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పర్సన్స్ అనే వాళ్ళు చేంజ్ అవుతున్నారు అంతే. ఇక్కడ ఈ వాలంటీర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే కోవిడ్ రిలేటెడ్ గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ లో వర్క్ చేయడం కోసం దాదాపుగా మనకి 4 lakhs పీపుల్ కి ఈ పథకం కింద లేదా ఈ క్యాంపెయిన్ కింద ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. వన్స్ వీళ్ళ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2 lakhs విలేజెస్ లో, భారతదేశంలోని 2 లక్షల విలేజెస్ లో వీళ్ళ యొక్క సేవల్ని యూజ్ చేసుకుంటారు. అది హెల్త్ కేర్ కి సంబంధించి కావచ్చు, గ్రౌండ్ లెవెల్ వర్క్ కి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే. అదే ఈ క్యాంపెయిన్, ద నేషనల్ హెల్త్ వాలంటీర్స్ క్యాంపెయిన్ అండ్ విత్ ద 4 lakhs వాలంటీర్స్. ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ న్యూఢిల్లీ. సో ఎవరు స్టార్ట్ చేశారంటే బీజేపీ నేషనల్ లీడర్ అయిన జేపీ నడ్డా గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇలాంటిదే మనం ఆల్రెడీ చూసాం మహారాష్ట్రకి సంబంధించి. సో మహారాష్ట్ర ప్రభుత్వం మహా ఆరోగ్య స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. ఆ మహా ఆరోగ్య స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో 20,000 పీపుల్ ని తీసుకున్నారు. ఈ 20,000 పీపుల్ ని కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ కేటగిరీ వర్క్స్ లో ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని మహారాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ సేవలని యూజ్ చేసుకోనుంది. సో అది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇంకొంచెం ముందర చూస్తే మనకి డాక్టర్స్ టు ద విలేజెస్ అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం స్టార్ట్ చేసింది. డాక్టర్స్ టు విలేజెస్ లో ఏం చేస్తారంటే మనకి కొన్ని వెహికల్స్ ని ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు చెప్పింది 41 వెహికల్స్ అని చెప్పేసి. ఈ ఒక్కొక్క వెహికల్లో కూడా 5 members ని ఎలొకేట్ చేసి ఇంక్లూడింగ్ ఒక డాక్టర్, సో ఆశా వర్కర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు అండ్ అసిస్టెంట్ కావచ్చు, ఇలా 5గురికి ఒక్కొక్క వెహికల్ ని యాక్సెసిబిలిటీ ఇచ్చి వాళ్ళని విలేజెస్ కి లేదా రిమోట్ ఏరియాస్ కి పంపడం జరుగుతుంది. సో త్వరగా ట్రాక్ చేయొచ్చు, త్వరగా డిసీజ్ ని ఐడెంటిఫై చేయొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ దానికి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వడం వల్ల స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది వైరస్ అండ్ డెత్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి డాక్టర్ టు ద విలేజెస్ అనే దాన్ని కర్ణాటక ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అలాగే మహా ఆరోగ్య స్కిల్ అనే దాన్ని మహారాష్ట్ర స్టార్ట్ చేసింది. ఇప్పుడు బీజేపీ నేషనల్ లీడర్ జేపీ నడ్డా నేషనల్ హెల్త్ వాలంటీర్స్ క్యాంపెయిన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో వీళ్ళు వివిధ ప్రాంతాలలో స్టార్ట్ చేశారు, కానీ ఇవన్నీ కూడా కోవిడ్ టైంలో ఎక్కువ మంది యొక్క సేవని యూజ్ చేసుకోవడం కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పేసి ఆ కేటగిరీలో దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి మనకి ఒబిచరీకి సంబంధించింది లేదా రీసెంట్ గా మరణించిన వ్యక్తులు. సో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గా చెప్పొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్రకి చెందిన నందు నటేకర్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన రీసెంట్ గా చనిపోయారు. దానికి సంబంధించిన న్యూస్. సో ఈయన దేంట్లో ఫేమస్ అంటే మనకి బ్యాడ్మింటన్ రంగం ఏదైతే ఉందో, సో బ్యాడ్మింటన్ లో చాలా ఫేమస్ పర్సన్ గా మనకి నందు నటేకర్ ని చెప్పొచ్చు. ఈయన మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. అలాగే
1956లో ఫస్ట్ టైం బ్యాడ్మింటన్లో భారతదేశానికి ఒక టైటిల్ని కూడా తీసుకొచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ 100కి పైగా నేషనల్ గేమ్స్ని ఆడారు. అండ్ 6 ఇంటర్నేషనల్ సింగిల్స్ టైటిల్స్ని కూడా గెలుచుకున్నారు. సో అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న భారతదేశంలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్గా చెప్పుకునే మనకి నటేకర్ మహారాష్ట్రకి చెందిన పర్సన్ సో రీసెంట్గా మరణించడం జరిగింది. అలాగే ఈ బ్యాడ్మింటన్ విభాగానికి వస్తే ఇంకొక పర్సన్ కూడా మీకు గుర్తుకు రావాలి, ప్రమోద్ భగత్. నిన్న డిస్కస్ చేశాను. ప్రమోద్ భగత్ వచ్చేసి మనకి 2019కి గాను డిఫరెంట్లీ ఏబుల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అందుకున్నారు. ఆయన బ్యాడ్మింటన్కి సంబంధించిన ఆయనే. సో ఇక్కడున్న నటేకర్ ఎవరైతే రీసెంట్గా చనిపోయారో సో ఈయన కూడా బ్యాడ్మింటన్ రంగానికి సంబంధించిన పర్సన్. అలాగే ఈయనకున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే జనరల్గా స్పోర్ట్స్ పర్సన్కి ఇచ్చే చాలా గౌరవప్రదమైన అవార్డుగా, రెప్యూటెడ్ అవార్డుగా మనం అర్జున అవార్డుని చెప్తాం. అలా ఫస్ట్ అర్జున అవార్డు గ్రహీత ఎవరు అంటే మనకి దట్ ఈస్ నందు నటేకర్. ఈయనకి ఫస్ట్ అర్జున అవార్డు రావడం జరిగింది. జనరల్ గా స్పోర్ట్స్ లో మనకి ఒకటి అర్జున అవార్డు, ఒకటి రెండోది వచ్చేసి మనకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అంటాం కదా. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది ఇప్పుడు ఎవరికి వచ్చిందంటే విశ్వనాథ్ ఆనంద్ గారికి ఫస్ట్ వచ్చింది ఈయనకి. సో ఫస్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వచ్చిందేమో విశ్వనాథ్ ఆనంద్ గారికి, ఫస్ట్ అర్జున అవార్డు వచ్చిందేమో బ్యాడ్మింటన్ రంగానికి చెందిన నటేకర్ గారికి. అలాగే ఈ విశ్వనాథ్ ఆనంద్ ఎవరైతే ఉన్నారో జూలై మంత్ లో కరెంట్ అఫైర్స్ లో ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే జర్మనీలో మనకి ఒక చెస్ ఓపెన్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఆ చెస్ ఓపెన్ ఛాంపియన్షిప్ టైటిల్ ని గెలుచుకుంది కూడా ఈయనే. సో ఆ చెస్ ఓపెన్ ఛాంపియన్షిప్ పేరు వచ్చేసి మనకి స్పార్కెన్సన్ టైటిల్ ఏదైతే ఉందో సో ఆ టైటిల్ ని ఇటీవల విశ్వనాథ్ ఆనంద్ గారు గెలుచుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కరెంట్ అఫైర్ లోనే ఉన్న వాళ్ళు. ఒకళ్ళు ఒబిచరీకి సంబంధించిన వాళ్ళు అయితే ఒకళ్ళు వచ్చేసి మనకి చెస్ ఛాంపియన్షిప్ ని జర్మనీలో ఇటీవల జరిగింది. సో దానిని విశ్వనాథ్ ఆనంద్ గారు ఆ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ నందు నటేకర్ అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ డేకి సంబంధించి సో ప్రతి సంవత్సరం జూలై 30th అనేది మనకి ఎలా రికగ్నైజ్ చేశారు అంటే వరల్డ్ డే ఎగెనిస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్. సో దీనికి థీమ్ వచ్చేసేటప్పటికి మనకి ఏంటంటే విక్టిమ్స్ వాయిస్ లీడ్స్ ద వే. సో విక్టిమ్స్ వాయిస్ లీడ్స్ ద వే అనేది దీని యొక్క థీమ్ గా చెప్పొచ్చు. ఓకే, జూలై 30th సో వరల్డ్ డే ఎగెనిస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్. అండ్ నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది విక్టిమ్స్ వాయిస్ లీడ్స్ ద వే అనేది ఇక్కడ మెయిన్గా థీమ్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇది దేనికి సంబంధించింది అంటే హ్యూమన్స్ని అక్రమంగా రవాణా చేయడం అంటాం కదా. సో బలవంతంగా తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ కూడా ట్రాఫికింగ్లోకి వస్తాయి. సో దాన్ని అరికట్టడం కోసం, దాని మీద అవేర్నెస్ ఇవ్వడం కోసం ఇలాంటి దాన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కానీ నార్మల్గా కానీ చాలా చట్టాలు ఉన్నాయి ఇలాంటి ట్రాఫికింగ్ని ఇండియాలో ఆపడానికి. అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ వైడ్ కూడా చాలా ఆర్గనైజేషన్స్ దీని మీద పనిచేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ అంటాం. సో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ లో ఈ క్రైమ్ లో భాగంగా ఇల్లిక్ట్ ట్రాఫికింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ గా చెప్పొచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడుందంటే వియన్నా ఇన్ ఆస్ట్రియా. సో వియన్నా ఇన్ ఆస్ట్రియా రాజధానిగా పనిచేస్తున్న యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ కానీ లేకపోతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మన రాజ్యాంగంలో ఆర్టికల్ 23 అని చెప్పేసి ఉంటుంది 23. సో ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ సో అది కూడా మనకి నేరంగా పరిగణించబడుతుంది. ఇలా వివిధ చట్టాలు ఈ ట్రాఫికింగ్ ని ఆపడానికి ఉన్నాయి. దీన్ని అవేర్నెస్ తెలపడం కోసం జూలై 30th వరల్డ్ డే ఎగెనిస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ అని తీసుకున్నారు. సో దీంతో మనకి జూలైలో ఆల్మోస్ట్ ఒక మేజర్ డేస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసామని చెప్పాలి. మీకు గుర్తుండే ఉండేది నిన్నే డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజేమో మనకి ఏదైతే ఇలిక్ట్ ట్రాఫికింగ్ లేదా వరల్డ్ డే ఎగెనిస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ అని జూలై 30th చెప్పుకున్నాం. అండ్ నిన్న వచ్చేటప్పటికి జూలై 29th ఇంటర్నేషనల్ టైగర్స్ డే అనేది డిస్కస్ చేసాం. అండ్ అలాగే ఒక్కొక్కటి నెక్స్ట్ జూలై 18th ఒకటి డిస్కస్ చేసాం మనం, అది వచ్చేసి మనకి మండేలా డే కింద. అలాగే జూలై 20th ఒకటి డిస్కస్ చేసాం, అది ఇంటర్నేషనల్ చెస్ డే కింద. అలాగే జూలై 12th ఒకటి డిస్కస్ చేసాం, మలాలా డే. జూలై 11th పాపులేషన్ డే. అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జూలై 6th జోనోసిస్ డే. జూలై 4th వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ అమెరికన్ ఇండిపెండెన్స్ డే. అలాగే జూలై 1st వచ్చేటప్పటికి దానిని మనం ఏమని కన్సిడర్ చేసాం, ఎస్బీఐ డే కానీ లేకపోతే సిఏ డేగా కానీ జిఎస్టీ డేగా కానీ కన్సిడర్ చేయడం జరిగింది. ఇవి మేజర్ డేస్ గా జూలై మంత్ లో చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టైఫూన్ ఇన్ఫా ఈజ్ ఇన్ న్యూస్. సో టైఫూన్ ఇన్ఫా అనేది షాంఘై చైనా కోస్టల్ ఏరియాని హిట్ చేసింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో దాదాపుగా 3,60,000 మందిని అక్కడి నుంచి వెకేట్ చేయించాల్సి వచ్చింది. సో చైనాలో ఇటీవల వచ్చిన తుఫానులో వన్ ఆఫ్ ద అతిపెద్ద తుఫానుగా లేదా
టైఫూన్ గా దీనిని ఇన్ఫా అని చెప్తున్నారు. సో జనరల్ గా మనకి కరేబియన్ దీవుల దగ్గర వస్తే హరికేన్స్ అని ఎలా అంటాం, అలాగే మనకి నెక్స్ట్ టోర్నడోస్ అని చెప్పేసి వస్తూ ఉంటాయి యుఎస్ లాంటి ప్రాంతాల్లో. అలాగే జపాన్, చైనా ప్రాంతాల్లో వచ్చే వాటిని మనం టైఫూన్స్ అని చెప్పేసి పిలుస్తాం. అలాంటి టైఫూన్ తుఫాను ఇటీవల ఇన్ఫా పేరుతో షాంఘై ప్రాంతాన్ని హిట్ చేయడం జరిగింది. దాదాపుగా 3,60,000 మందిని ఆ కోస్టల్ ఏరియా నుంచి ఖాళీ చేయించాల్సి వచ్చింది. దాని యొక్క తీవ్రత అంత ఎక్కువగా ఉంది అని చెప్పేసి చైనా ప్రభుత్వం చెప్పడం జరిగింది. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం షాంఘై లేదా చైనాని ఇటీవల హిట్ చేసిన లేదా తాకిన టైఫూన్ ఏది అంటే ఇన్ఫాగా చెప్పొచ్చు. అది ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే 2021 స్టార్టింగే మనకి మొత్తం ఇప్పటిదాకా చూసుకుంటే ద ఫస్ట్ సైక్లోన్ ఇన్ ఇండియాగా లేదా బాగా హిట్ చేసిన సైక్లోన్ అని చెప్పేసి దేని చెప్పొచ్చు అంటే సైక్లోన్ తౌటే. సో సైక్లోన్ తౌటే అని చెప్పేసి ఒకటి ఉంది. సో అది యాక్చువల్ గా మనకి హిట్ చేసిందని చెప్పొచ్చు ఇండియాని ఎక్కువగా. అటు అరేబియన్ సీ సముద్రంలో ఎక్కువగా వచ్చింది. కేరళ, గుజరాత్, ముంబై ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. సో తౌటే అంటే అర్థం లైక్ బల్లి అని అంట. సో ఇది ఈ నేమ్ ఇచ్చింది ఎవరు అంటే మనకి మయన్మార్. సో ఇది ఇండియాకి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం మొత్తంలో ఎన్ని సైక్లోన్స్ వచ్చినా సరే ఫస్ట్ సైక్లోన్ 2021లో అరేబియన్ సముద్రం దగ్గర వచ్చింది ఏది అంటే సైక్లోన్ తౌటే. సో ఇది మయన్మార్ లాంగ్వేజ్ లో ఉంది. మయన్మార్ లాంగ్వేజ్ లో దీని పేరు ఏంటంటే బల్లి అని అర్థం వస్తుందంట. ఇది ఇండియాకి సంబంధించింది. ఈ రోజు కరెంట్ అఫైర్ మాత్రం టైఫూన్ ఇన్ఫా షాంఘైని హిట్ చేసింది, చైనాకి సంబంధించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఒక ఏజెన్సీ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ అపాయింట్మెంట్ గురించి కూడా. మనకి ఏజెన్సీ వచ్చేసి యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. సో మనకి ఇది యుఎస్ లోనే ఒక అతిపెద్ద ఇండిపెండెంట్ సంస్థగా చెప్పొచ్చు. ఏదైతే విదేశీ సహకారాలు ఉంటాయో, విదేశీ సహకారాలు కానీ పెట్టుబడులు కానీ ఏదైతే డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నామో అలాంటి వాటిని మానిటర్ చేసే ఒక ఇండిపెండెంట్ సంస్థగా మనకి యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ని చెప్పొచ్చు. సో దీనిని 1971లో వాషింగ్టన్ DC కేంద్రంగా స్థాపించారు. అయితే ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే ఇటీవల ఇండో అమెరికన్ అనొచ్చు. సో భారత సంతతికి చెందిన ఎవరైతే వీణా రెడ్డి ఉన్నారో ఈమె మిషన్ డైరెక్టర్ గా అపాయింట్ కావడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో యుఎస్ యొక్క ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ విభాగంలో ఒక మిషన్ డైరెక్టర్ గా, ఒక మిషన్ కి డైరెక్టర్ గా ఇటీవల అపాయింట్ చేయబడిన వ్యక్తి వీణా రెడ్డి. ఈమె భారత సంతతికి చెందిన పర్సన్, ఇండో అమెరికన్. సో దాని వల్ల మనకి ఇది న్యూస్ లోకి రావడం జరిగింది. ఇది మనకి యుఎస్ లోనే అతిపెద్ద ఇండిపెండెంట్ బాడీగా చెప్పొచ్చు. లైక్ ఫారిన్ ఎయిడ్స్ కానీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఏవైతే ఉంటాయో వీటినన్నిటినీ కూడా మానిటర్ చేసే అతిపెద్ద సంస్థగా వాషింగ్టన్ DC కేంద్రంగా 1971లో ఇది ఏర్పడింది. సో నెక్స్ట్ బుక్ అండ్ ఆధార్ కి సంబంధించింది. ఈ రోజు మనకి ఆధార్ వచ్చేసి మనకి అమెరికన్ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో లీనా అనే పర్సన్. సో లీనా ఈజ్ ఇన్ న్యూస్. ఈమె ఒక బుక్ ని రాశారు, లైఫ్ లైన్స్ ఆ డాక్టర్స్ జర్నీ ఇన్ ద ఫైట్ ఫర్ పబ్లిక్ హెల్త్ అనే బుక్ ని రాశారు లీనా వెన్. సో ఆల్రెడీ 2013లో కూడా ఈమె ఒక బుక్ రాశారు, వెన్ డాక్టర్స్ నాట్ లిజన్. 2013లో వెన్ డాక్టర్స్ నాట్ లిజన్ అనే బుక్ ని రాశారు. సో రీసెంట్ గా లైఫ్ లైన్స్ ఆ డాక్టర్స్ జర్నీ ఇన్ ద ఫైట్ ఫర్ పబ్లిక్ హెల్త్ అనే దాన్ని రాయడం జరిగింది అమెరికన్ ఫిజిషియన్ అయిన లీనా వెన్. సో ఇది ఈ రోజు మనకి బుక్ అండ్ ఆధార్ కి సంబంధించి. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి దుకాందార్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్. సో దుకాందార్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్ అనేది న్యూస్ లో ఉంది. సో HDFC ఇటీవల మనకి ఎవరైతే స్మాల్ వెండర్స్ ఉంటారో సో వాళ్ళ కోసం దీన్ని స్టార్ట్ చేసింది. లేదా స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో, సో వీధి వ్యాపారులు అంటాం కదా, స్ట్రీట్ వెండర్స్ కోసం ఎస్పెషల్లీ HDFC ఇటీవల లాంచ్ చేసింది ఏది అంటే దుకాందార్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్. సో ఈ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్ లో వచ్చేసి మినిమం 50,000 నుంచి మాక్సిమం 10 lakhs దాకా సో ఇది అవైలబిలిటీని ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఓకే, ఈరోజు ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో వీడియోలో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి దేవారణ్య యోజన. ఆల్రెడీ ఇది ఒక ఫారెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అని అండ్ యాజ్ వెల్ యాజ్ మధ్యప్రదేశ్ కి సంబంధించి ఇది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లో ఒక భాగంగా కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ నందు నటేకర్ పాసెస్ అవే. సో నందు నటేకర్ వచ్చేసి మనకి భారతదేశంలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా చెప్పొచ్చు అండ్ ఆయన ఈ రీసెంట్ గా చనిపోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ షాంఘై కోఆపరేషన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్. సో షాంఘై కోఆపరేషన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ అనేది మనకి ఎక్కడ జరిగింది అంటే తజికిస్తాన్ లోని దశాన్బేలో. అండ్ ద నెక్స్ట్ వన్ కోవిడ్ బీప్ అనే దాన్ని మనకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కానీ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ రెండు కలిసి సంయుక్తంగా దీనిని ప్రిపేర్ చేశాయి విత్ GPS ట్యాగ్.
అండ్ ద నెక్స్ట్ వన్ రాకేష్ ఆస్థానా. సో రాకేష్ ఆస్థానా ఐపీఎస్ 1984 క్యాడర్ కి సంబంధించిన వ్యక్తి అండ్ డైరెక్టర్ టు ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గా వర్క్ చేశారు. ఇటీవల ఢిల్లీకి నూతన పోలీస్ కమిషనర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ దానికి ఒక కొత్త మిషన్ డైరెక్టర్ గా వీణా రెడ్డి ఇండియన్ అమెరికన్ అపాయింట్ చేయబడ్డారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఐరన్ డోమ్ అనేది ఇటీవల సౌత్ కొరియా $2 బిలియన్ ని వెచ్చించి ఆ కంట్రీలో నిర్మించడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ లైఫ్ లైన్స్ ఆ డాక్టర్స్ జర్నీ ఇన్ ద ఫైట్ ఫర్ పబ్లిక్ హెల్త్ అనే దాన్ని లీనా ప్రముఖ అమెరికన్ ఎవరైతే ఫిజిసిస్ట్ ఉన్నారో సో ఆమె రాయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ డే ఎగ్నెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ అంటున్నారు. జూలై 30th వరల్డ్ డే ఎగ్నెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దుకాందార్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్ దీనిని హెచ్డిఎఫ్సి ఇటీవల స్టార్ట్ చేసింది. సో నెక్స్ట్ నేషనల్ హెల్త్ వాలంటీర్ క్యాంపెయిన్ అనే దాన్ని ఇటీవల బీజేపీ నేషనల్ లీడర్ జేపీ నడ్డా గారు ప్రారంభించారు ఢిల్లీలో. అండ్ ద నెక్స్ట్ వన్ టైఫూన్ ఇన్ఫా ఇటీవల చైనాలోని షాంఘైని హిట్ చేయడం జరిగింది. దాదాపుగా 3,60,000 మెంబర్స్ ని ఆ కోస్టల్ ఏరియాస్ నుంచి వెకేట్ చేశారు. సో ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.